మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ క్రైస్ట్ గోస్పల్ బాస్టింగ్ చర్చ్ లో ఉప్పల్ క్రిస్టియన్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డితో క్రిస్టియన్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి బిఎల్ఆర్, కార్పొరేటర్లు ప్రభుదాసు, శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిమోతి మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ పూర్తి మద్దతు బండారు లక్ష్మారెడ్డికి అని తెలియజేశారు. వారికంటూ ప్రత్యేక బరియల్ గ్రౌండ్ ఏర్పాటుకు తోడ్పడతామని బండారు లక్ష్మారెడ్డి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రంగారావు, గోసఫిషిల్, ప్రకాష్, దేవదానం, అబ్రహం, రాజు, క్రిస్టియన్ మైనార్టీ ఉప్పల్ అసోసియేషన్ లో ఉన్న పాస్టర్లు, క్రైస్తవులు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ దివ్యమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లునుగా. మా తండ్రి, మా ప్రియులు లక్ష్మీరెడ్డి గారిని మా యొక్క సంఘములోనికి, మందిరంలోనికి, పరిశుద్ధ మందిరం నడిపించి ఏ దినమున ఆయనకు ప్రభావం చేయించిన ప్రార్థనలన్నీ సఫలపరచబడగాక ఆయన కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన కేక్ ద్వారా మీరు మహిమ పొంది నీ సేవకుని బలంగా రాబో కాలంలో వాడుకొని మీరే మహిమ ప్రభావం పొందుకోవాలని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డి గారు అయితేనే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తున్నటువంటి ఎంతో నమ్మకంతో మరి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉప్పల్ నియోజకవర్గంలో జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, అందరూ కూడా మహిళలు, యూత్, కుల సంఘాలు అందరూ కూడా ఎంతో ఆదరణ అభిమానులతో మంగళహారతులు ముందుకొచ్చి అన్న మేం బిఆర్ఆర్ ఇంట ఉన్నామని చెప్పి ఎంతోమంది మరి సహకరిస్తూ ముందుకు నడవడం జరుగుతుంది. మరి ఈరోజు దాంట్లో భాగంగా మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఫెలోషిప్ అందరూ కూడా ఏకతాటి మీద మాకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా క్రైస్తవులను గుర్తించి మా యొక్క క్రిస్మస్ పండుగను అధికారికంగా నడిపించడమే కాకుండా మాకు క్రిస్టియన్లకు, పేదలకు కానుకలు ఇచ్చి మాకు ఎంతో మరి ముందు నడిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము అండగా ఉండాలని చెప్పి మేము బిఎల్ఆర్ను ఈ ప్రాంతం నుంచి మేము బలపరిచి వారిని గెలిపించుకొని మేము ముఖ్యమంత్రి ద్వారా, ప్రభుత్వం ద్వారా మా యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకునే విధంగా బండారు లక్ష్మారెడ్డి గారు మాకు అండగా ఉంటామన్న హామీతోటి, ఆ నమ్మకంతో మరి ఈరోజు ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలోని పాస్టర్లు అందరూ కూడా ఏక తీర్మానంతో నిలబడి మద్దతు ప్రకటించినందుకు మా తరపున వారికి ప్రత్యేకంగా పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రార్థన చేయండి. మన ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుండాలి, హ్యాట్రిక్ సీఎం కావాలి, అదేవిధంగా బండారు లక్ష్మారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవాలి. మరి రాజ్యంలో రాజు బాగుండాలి, పాలితులు బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే పాలకులు బాగుండాలి. కాబట్టి దాంట్లో మన బండారు లక్ష్మారెడ్డి పాలకునిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి మీరందరూ ప్రార్థన చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మన రాబోయేటువంటి మరి 30 తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలలో మనది బ్యాలెట్లో 3వ నెంబరు కారు గుర్తు మీద అందరూ ఓటేసే విధంగా మీరు ప్రార్థన చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించిన అభినందనలు తెలియజేస్తాను. ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. నియర్లీ 450 మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డులో చర్చ్లో వచ్చి అందరూ కూడా నా గురించి కానీ అలాగనే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ సార్కి అందరూ కూడా వాళ్ళందరూ ప్రే చేయడం జరిగింది. వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే మా సపోర్ట్ మొత్తం మీకు ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్లో క్రిస్టియన్ సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మాకు చేస్తున్నారు. అలాగనే పీస్ఫుల్ అంటే ఎక్కడ గొడవలు లేకుండా ఈరోజు తెలంగాణ ఉంది అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నది. క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు చర్చిలు కానీ ఇట్లాంటి దానికి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుంటున్నది. ఎక్కడ ఏదైనా కట్టుకోవాలంటే కూడా నాకు కూడా చెప్తే నేను అన్ని కూడా చేస్తా అని చెప్పాను. అలాగనే కొన్ని జాగాలు ఆగి ఉంటే కూడా క్లియర్ చేస్తాం. అవన్నీ కూడా వాళ్ళకి బిలీవ్ వచ్చింది. ఈరోజు నా మీద బిలీవ్ వచ్చింది, అలాగనే పార్టీ మీద కూడా బిలీవ్ వచ్చేసింది. ఏమనంటే ఇతను అయితే చేయగలుగుతాడు బండారు లక్ష్మారెడ్డి అయితే, అలాగనే పార్టీ కూడా చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఇనామినస్గా క్రిస్టియన్ సంబంధించిన అంటే వాళ్ళ కమ్యూనిటీ మొత్తం కూడా త్రిమూర్తి అన్న కానీ వాళ్ళ కమిటీ అందరు కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఏకీకరణంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తానని తెలియడం ధన్యవాదాలు. ఉప్పల్ నియోజకవర్గ యూసీసీడబ్ల్యూ నుంచి మేము అడుగుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్గా ఉన్నాం. మాకు అనేకమైన సహకారాలు గవర్నమెంట్ నుంచి మాకు అందినవి. ఉప్పల్ కాన్ఫరెన్స్లో నుంచి మరలా ఉప్పల్ నియోజకవర్గ ఈసీసీడబ్ల్యూ నుంచి మా యొక్క నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అన్ని కూడా మా యొక్క బండారు లక్ష్మారెడ్డి గారు
మాకు ఎంతగానో ముందుగా నుంచే వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి క్రైస్తవులకు, క్రైస్తవ నాయకులకు, సంఘాలకు అన్ని విధాలుగా వారి చేయూతను అందించుకుంటూ వచ్చారు. వారి యొక్క మంచి పనిని చూసి, వారి యొక్క చారిటీని చూసి ముఖ్యమంత్రులు వారిని ప్రేమించి వారి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని బట్టి మేమందరం కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులు అందరము వారికి సంపూర్ణమైన మద్దతు మేము తెలియపరుస్తున్నాం. ఉప్పల్ నియోజకవర్గంలో 40,000 ఓట్ బ్యాంక్ కలిగిన ప్రాంతం ఉప్పల్ నియోజకవర్గం. అన్నింటిలో కల్లా సెంటర్ పాయింట్ ఉప్పల్ నియోజకవర్గం. అందుకే ఈ సెంటర్లోనే అన్నను భారీ మెజారిటీతో మేము గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాం. మేమందరం కలుసుకొని ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో పాస్టర్స్, చర్చెస్ లో ఉన్న ఇండిపెండెంట్ చర్చెస్, మినిస్ట్రీ చర్చెస్, ఆల్మోస్ట్ అందరు చర్చెస్ కలిపి నాయకులు అందరం కలుసుకొని ఈరోజు ఏకపక్షమున, ఏక నిర్ణయంతోటి భారీ మెజార్టీతో బండారు లక్ష్మారెడ్డి గారిని మేము గెలిపించాలని మనస్ఫూర్తిగా మా మద్దతును మేము తెలియపరుస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ వారి చారిటీ ద్వారా కావచ్చు, వారు ఎమ్మెల్యే కాకమునిపే మాకు ఎన్నో పనులు చేశారు. టికెట్ ఇవ్వకముందు పనులు చేశారు, టికెట్ వచ్చిన ఇంకెక్కువ చేశారు, వస్తే ఇంకెన్నో చేస్తారు అనే సంకల్పంతో మేము చేస్తున్నాం. కాబట్టి మేమేమైతే అడిగామో, ఒక బరెల గ్రౌండ్ కావచ్చు, కమిటీ హాల్స్ కావచ్చు, క్రైస్తవులకు సంబంధించి ఏమైతే అడిగామో వారన్నీ కూడా చక్కగా మేము చేస్తామని ఒక మాట ఇచ్చారు. మాట చొప్పున వారు ఎన్నో చేశారు కూడా, అది చేస్తామని సంపూర్ణంగా మాకు తెలియపరిచారు. మేము సంపూర్ణ మద్దతు బిఎల్ఆర్ లక్ష్మణ్. సత్యం అదే, జీవం అదే. కాబట్టి అది ఒక మార్గము ఆ బైబిల్ గ్రంథం ద్వారా వారు తెలియపరచబడును గాక. నూతన గ్రంథం అనేది అన్నింటిలో కన్నా అది ఎక్కువగా సేలైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దానికి అది పరిశుద్ధాన్ని పేర్కొనబడింది. ముగింపులోకి వచ్చిన క్షమించండి, లేట్ అయిపోయింది. కింద టిఫిన్ సెషన్ ఏర్పాటు చేయబడింది. ఎవరు వెళ్ళకండి. గట్టి చేతులు పెడతాం.